సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా హ్యుమానిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా హ్యుమానిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయ్ బ్లడ్ బ్యాంక్ లో ఏర్పాటు చేసిన ఉచిత రక్తదాన శిబిరాన్ని టీడీపీ నాయకులు దింతకుర్తి సుధాకర్, హసీం బేగ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హ్యుమానిటీ ఫౌండేషన్ చేస్తున్న పలు సేవా కార్యక్రమాలతో పాటు రక్తదాన శిబిరాలను కూడా ఏర్పాటు చేయడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని, తద్వారా ఒకరి ప్రాణాన్ని కాపాడిన వారవుతారన్నారు. ప్రపంచం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన రక్తాన్ని మాత్రం మనిషి నుంచే సేకరించాలని వక్తలు తెలియజేశారు. ప్రమాదాలు జరిగినప్పుడు సరైన సమయంలో రక్తం అందక ప్రాణాలు కోల్పోతున్నారని, రానున్న కాలంలో అటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే రక్తదానం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు నూర్జహాన్, అజ్మతున్నిసా, సాంధ్య, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ ప్రపంచ రక్తదాతల దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయాలి, తద్వారా మనం ఒక ప్రాణాన్ని పోసినట్టు అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈరోజు హ్యుమానిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ విజయ బ్లడ్ బ్యాంకులో సుమారుగా 20 మందితో బ్లడ్ క్యాంప్ నిర్వహించిన ఆ కమిటీ వారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఈ డివిజన్ కార్పొరేటర్ అయిన అందరి ప్రజలకి ఎప్పుడో మన అన్న కొల్లు రవీంద్ర గారు, కొనకల నారాయణరావు గారు పిలుపునిచ్చారు. ప్రతి రక్తదాతకి ఖచ్చితంగా ఆ భగవంతుడు మంచి ఉపకారం చూపిస్తాడని చెప్పి, అదేవిధంగా మనం రక్తం కనుక దానం చేస్తే మనకు కూడా ఫ్రెష్ రక్తాన్ని ఆ దేవుడు ప్రసాదిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయండి, వేరే ప్రాణం కాపాడండి. థ్యాంక్ యూ సో మచ్. ద్వారా ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజున రక్తం లేక చాలామంది అవుట్ పేషెంట్లు చాలా బాధపడే పరిస్థితి వచ్చింది. కాబట్టి రక్తదానం చేయడం అనేది చాలా మంచి శుభపరిణామం. రక్తదానం చేస్తే కొత్త రక్తం పుట్టుకొస్తుంది. అలాగే ఒక వ్యక్తి చనిపోయే ముందు కూడా రక్తదానం చేస్తే అతను బతికి చాలామంది బయటపడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు హసీం బేగ్ గారికి, ఇక్కడ టీం అందరికీ కూడా. 5 రోడ్ల సెంటర్లో గల విజయ బ్లడ్ బ్యాంక్ నందు మా హ్యుమానిటీ ఫౌండేషన్ తరఫున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు మేము ఒక 18 మంది వరకు ఈరోజు రక్తదానం అనేది ఇక్కడ ఇవ్వటం జరిగిందండి. ఇందులో హ్యాండిక్యాప్ వాళ్ళు కూడా 2-3 ఉన్నారు. వాళ్ళని చాలా హర్షించాలి మనం. వాళ్ళు చెప్పిన వెంటనే ముందుగా వచ్చి బ్లడ్ డొనేట్ చేసినందుకు. ఈరోజు రక్తం యొక్క ఆవశ్యకత అందరికీ తెలిసిందే, తెలియని విషయం అయితే కాదు. కాకపోతే ఒక అవగాహన అనేది లేదు, ఆ లోపం అయితే ఉంది. ప్రజలందరూ కూడా రక్తం ఇస్తే ఏదో అయిపోతుంది అని భయభ్రాంతులు అవుతున్నారు. కానీ రక్తం ఇవ్వటం అనేది ఒక మంచి అలవాటు అండి. రక్తం మనం కనుక ఇస్తే మన బ్లడ్ చాలా హెల్తీగా ఉంటుంది, మరియు కొత్త బ్లడ్ కూడా జనరేట్ అవుతుంది. అలానే గర్భిణీ స్త్రీలు కానీ, యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కానీ, ప్రతి ఒక్కరు కూడా అత్యవసర కేసుల్లో బ్లడ్ యొక్క ఆవశ్యకత చాలా ఉంటుంది. అప్పటికప్పుడు ఎత్తుకోవటం అనేది చాలా ఇబ్బంది పడతారు జనాలు. కాబట్టి మనం ముందుగానే బ్లడ్ అనేది డొనేట్ చేస్తే వాళ్ళు అన్ని టెస్టులు చేసి స్టోర్ చేసి ఉంచుతారు. సమయంలో వాడటం అనేది జరుగుతుంది. ప్లస్ మీకు దీనివలన ఉపయోగం కూడా ఉంది. మనం ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి 2-3 వేలు పెట్టి యోగ సాధనతో ప్రతి ఒక్కరూ ఆనందమయమైన జీవితాన్ని గడపగలరని పలువురు యోగా శిక్షకులు తెలియజేశారు. ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పాటు చేసేందుకు యోగ సాధన ఎంతో అవసరమని బచ్పేట వెంకటేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి సంబెటాంజనేయ స్వామి అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా బచ్పేట వెంకటస్వామి దేవస్థానం ప్రాంగణంలో భక్తులకు యోగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా మాస్టర్లు ముదిగొండ శాస్త్రి జి స్వర్ణలతలకు తరగతులు నిర్వహించారు. ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేయించారు. యోగాను ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఆచరిస్తున్నారని, యోగా చేయడం ద్వారా ఒత్తిడిని అధిగమించి జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలరని వారు పేర్కొన్నారు. జూన్ 21 తేదీన నిర్వహించే యోగా దినోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముక్తేవి రవికాంత్, లోగిశెట్టి వెంకటస్వామి, గరుడ సేవా సమితి కన్వీనర్ చిట్టికుమారి తదితరులు పాల్గొన్నారు. ప్రతి నగరంలోనూ, ప్రతి మున్సిపాలిటీలోనూ, ప్రతి గ్రామంలోనూ ఇట్లా యోగ సాధన కార్యక్రమం చేయిస్తున్నారు. మరి మన ప్రధాని మోడీ ఈ నెల 21న విశాఖపట్నం వస్తున్న దృష్ట్యా మరి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ గౌరవనీయులు మరి ఆయన డికే బాలాజీ గారు స్వయంగా రోజు యోగ సాధన చేస్తున్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని జిల్లా వ్యాప్తంగా ప్రతి వాడలోనూ, ప్రతి పేటలోనూ, ప్రతి గ్రామంలోనూ ఇట్లా యోగా సాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేము శిక్షణ ఇచ్చాము చాలామందికి. శిక్షణ ఇచ్చిన అనంతరం గ్రామాల్లో, సచివాలయాల్లో, పెద్ద పెద్ద మరి ప్రాంగణాల్లో కూడా
అట్లా మన మచిలీపట్నం మున్సిపాలిటీలో అయితేనేమి, మరి పార్కులో అలా మరి వివిధ ప్రాంతాల్లో మనం చేయిస్తున్నాం. ఇవాళ బచ్చిపేట వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో ఇవాళ మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో నాతో పాటు మరి స్వర్ణకుమారి గారు, అలా చిట్టి కుమార్ గారు మరి తమ సభ్యులను తీసుకుని వచ్చి ప్రముఖ ఆర్ఎంపీ డాక్టర్ దివంగత మరకాని మురళి జయంతి సందర్భంగా మురళి మిత్ర బృందం వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రముఖ ఆర్ఎంపీ డాక్టర్ దివంగత మరకాని మురళి జయంతి సందర్భంగా మురళి మృత బృందం వివిధ కార్యక్రమాలు నిర్వహించింది. సందర్భంగా దివంగత మురళి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జగన్నాథపురంలో ఫ్రూట్ జ్యూస్ పంపిణీ చేసి ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ లో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్, టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం కన్వీనర్ గొర్రెపాటి శ్రీనివాస్ చంద్, మరకాని వాసు తదితరులు పాల్గొన్నారు. అమరావతిపై విషయం చెబుతున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలే బుద్ధి చూపుతారని మాజీ డిప్యూటీ స్పీకర్ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు. అమరావతిపై విషయం చెబుతున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలే బుద్ధి చూపుతారని మాజీ డిప్యూటీ స్పీకర్ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు. దేవతల రాజధాని అమరావతి అభివృద్ధి చూడలేక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శలకు దిగుతున్నారని ఆయన అన్నారు. పంచారామాల్లో ఒకటైన అమరావతి మహిళలను తన మీడియాలో కించపరిచినందుకు జగన్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ పార్టీ వాళ్ళ యొక్క పరాకాష్ట ఏ విధంగా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది వ్యక్తుల్ని పెంచి పోషించి దేశం మీదకి, ప్రజల మీదకి క్రూర ముగాలు లాంటి వ్యక్తులను వదిలాడు. మొన్న సాక్షిలో వచ్చినటువంటి చర్చా వేదికలో కృష్ణరాజు అనేటువంటి ఒక విశ్లేషకుడు, యాంకర్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు సంభాషణ ఎంత జుగుస్పాకరంగా ఉందంటే, మహిళల గురించి, రాజధాని గురించి ఆ విధమైన వ్యాఖ్యలు చేయటం సభ్య సమాజానికి చాలా సిగ్గుచేటు. అసలు రాజధాని అనేది లేకుండా చేసి, నువ్వు 3 రాజధానులను ముక్కలుగా చేసి దేశం మొత్తం ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే ఎవరూ చెప్పుకోలేని పరిస్థితికి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్ళినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో నాయకత్వంలో ఒక చక్కటి అమరావతిని, రాజధానిని, దేశంలోనే అత్యున్నతమైనటువంటి రాజధాని నిర్మాణం చేయాలనే సంకల్పంతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తుంటే దాన్ని చిన్నాభిన్నం చేయాలి, దాని ఇమేజ్ని పాడు చేయాలి, ఏ రాష్ట్రం ఇమేజ్ని పాడు చేయాలనే దురుద్దేశంతో కుట్రపూరితంగా ఇవాళ ఈ సాక్షి టీవీలో మరి ఆ విధమైనటువంటి అమరావతి మహిళల గురించి, అమరావతి రాజధాని గురించి ఆ మాటలు ఇవాళ చెప్పడానికి కూడా నా నోటి రావట్లేదు. ఆ విధమైనటువంటి మరి భాష ఉపయోగించి అవమానకరంగా స్త్రీ జాతిని అవమానించే భారతదేశం స్త్రీ జాతికి చాలా గౌరవిస్తుంది. ఆది పరాశక్తి స్త్రీ అంటే. జిల్లాలోని అన్ని నదుల్లో అక్టోబర్ 15వ తేదీ వరకు ఎక్కడా కూడా ఇసుక తవ్వకాలు గాని, అక్రమంగా ఇసుక రవాణా గాని జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. నైరుతి రుతుపవనాల కాలంలో నదుల నుంచి ఇసుక తవ్వకాలను జాతీయ హరిత ట్రిబ్యునల్ నిషేధించిందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఆ ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 1వ తేదీ నుంచి వచ్చే అక్టోబర్ నెల 15వ తేదీ వరకు జిల్లాలో అన్ని నదుల్లో ఎక్కడా కూడా ఇసుక తవ్వకాలు జరగకుండా ఉత్తర్వులు ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. జిల్లాలో అక్రమంగా ఇసుక తవ్వకాలు గాని, రవాణా గాని జరగరాదని, ఇందులో ఏమాత్రం రాజీ పడరాదని స్పష్టం చేశారు. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఉన్న అన్ని గ్రామాల్లో గ్రామ సభ నిర్వహించి ఇసుక అక్రమంగా తవ్వకాలు జరపటం కానీ, రవాణా చేయటం గాని చేయరాదని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని 7 స్టాక్ పాయింట్లు శ్రీకాకుళం, నార్త్ వల్లూరు, రొయ్యూరు, మద్దూరు, చోడవరం, పటమటలంక, రొయ్యూరు సెమీ మెకనైజ్డ్ స్టాక్ యార్డులో ప్రస్తుతం 7.50 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని గుర్తించిన 7 స్టాక్ యార్డుల నుంచి మాత్రమే ఆఫ్లైన్ లో గానీ, ఆన్లైన్ లో గానీ ఇసుకను ఎవరైనా తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.